సమయం ఇవ్వకుండా వారికి కావాల్సింది మాట్లాడి చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినారు, వెళ్ళిపోయినారు నిన్న. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. దీన్ని ఆషామాషి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు. డే 1 నుంచి కూడా మోసం. రాజకీయ అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలో, ఎన్ని అవకచవకలు పలుకలు అన్ని పలికి అబద్ధాల పునాదుల పైన సర్కార్ ఏర్పాటు చేసి గడిచిన 11 నెలల నుంచి కూడా సంవత్సరం కాలం 12 నెలలు 13 నెలల నుంచి కూడా మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్తూనే ఉన్నారు, పక్కతో పట్టిస్తూనే ఉన్నారు. నిన్న కూడా బలహీన వర్గాలు బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమైన సబ్జెక్టులో కూడా టోటల్గా ఆ సర్వే అంతా కూడా ఫాల్స్ సర్వే, అది అంతా కూడా బూటకమైన సర్వే. అది ఆ సర్వేలో వారు చూపెట్టిన 75 ప్రశ్నలకి ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేదు. ప్రజలు ఈ సర్వేని సహకరించలేదు, దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. వారి యొక్క సర్వే కాపీలు రోడ్లపైన పడే పరిస్థితి చూసినాం మనం. కాబట్టి దీనికి ఈ సర్వేకి ఎలాంటి శాంక్టిటీ లేదు, వారు శాస్త్రీయ పద్ధతులు కూడా చేయలేదు. అంతగా అది కాకుండా ఈ యొక్క బీసీ వర్గాలకి రిజర్వేషన్స్ రాజకీయంగా కల్పించాలన్నా ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ట్రిపుల్ థ్రెస్ట్ పాస్ కావాలా. మొదటిది బీసీ మంత్రిత్వ శాఖ కానీ బీసీ మంత్రిత్వ శాఖ ద్వారా కానివ్వండి సపరేట్గా డెడికేషన్ కమిషన్ వేసి దాంట్లో నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసి వారి పర్యవేక్షణలో సవరణ చేసి చట్ట సవరణ చేసి బీసీ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సపరేట్గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి వీరి యొక్క ఆధ్వర్యంలో సపరేట్ నిధులు కేటాయించి వారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఈ యొక్క కులగణన కేవలము మన రేవంత్ రెడ్డి గారు తను ట్యాంపరింగ్ చేయడానికి పెట్టుకో విధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసుకుని తన ఆజిమాయిస్తో తన ఆధ్వర్యంలో జరిపి ఈరోజు అన్ని కూడా ట్యాంపరింగ్ చేసి తప్పుడు తడకలుగా తయారు చేసి దాన్నే పెట్టి అసెంబ్లీలో నిజం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రిపోర్ట్ పెట్టడానికి అసెంబ్లీ సమావేశం అవసరమా? ఎంత దిగజారి నిస్సిగ్గుగా వాడు స్టేట్మెంట్ చదివిన తర్వాత దీనిపైన చర్చ ఉండదు. స్టేట్మెంట్ పైన ఇక దీన్ని మరి ఏం చేద్దాము అని అడుగుతాడు. నిన్న మీరు చూసినట్టు అందరూ కూడా స్టేట్మెంట్ చదివిన తర్వాత స్టేట్మెంట్ పైన చర్చ ఏముండదు. మరి ఇంకేం చేద్దామంటే అవమానించే విధంగా నిజంగానే స్టేట్మెంట్ పెట్టేది ఉంటే మరి సభ ఎందుకు పెట్టినాం? మరి బయట ఇచ్చిండు కదా, ఆల్రెడీ మీ మంత్రి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కదా. కాబట్టి కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రయత్నం ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మేము చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అవమానించే విధంగా, కించపరిచే విధంగా, బలహీన వర్గాల ప్రజల్ని కించపరిచే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఉన్నది.